నాయనా, నాలాంటి బలహీనుడు నీకు దొరికాడు. నా వల్ల అవటం లేదు. నేను ఎగ్జామ్లో ఫెయిలయ్యాను, నేను పనికిరాను అన్నావు కదా అంటూ నేలమీద కూర్చొని చేతులెత్తి ప్రాధేయపడుతున్నారు చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి సిఎస్ రంగరాజన్. నేను చెప్పేది విను. చెప్పింది వినడం నేర్చుకో. ఉగాది వరకు సమయమిస్తున్నాను. రామరాజ్యం కోసం పనిచెయ్యి. లేదంటే ఈసారి నేను రాను. ఎవరు రావాలో వారే వస్తారు. ఏం చెయ్యాలో అది చేసుకొని పోతారు అంటూ నల్లటి దుస్తులు ధరించి, నామాలు పెట్టుకొని, గట్టిగా అరుస్తూ రంగరాజన్ ఎదురుగా కూర్చొని ఓ వ్యక్తి హెచ్చరిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 12 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ను తీవ్రంగా హెచ్చరిస్తూ, ఆయన్ను భయభ్రాంతులకు గురిచేస్తూ మాట్లాడిన దృశ్యాలున్నాయి. హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు, దేవాలయ పరిరక్షణ ఉద్యమ నిర్వాహకుల్లో ఒకరైన సిఎస్ రంగరాజన్పై దాడి చేసిన ఆ వ్యక్తే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం కొప్పవరానికి చెందిన కొవ్వూరి వీరరాఘవారెడ్డి అండ్ గ్యాంగ్. ఇంతకీ ఎవరి వీరరాఘవారెడ్డి? ఏమిటి రామరాజ్యమంటే? వీరరాఘవారెడ్డి తెలుగునాట హిందూత్వవాదులకు బాగా పరిచయం ఉన్న పేరే. స్ట్రింగ్ వినోద్, కేడీఆర్ వంటి హిందూత్వ జాతీయవాద సోషల్ మీడియా పేజీల్లో ఆయన వీడియోలు కూడా వచ్చేవి. గతంలో స్ట్రింగ్ వినోద్, కృష్ణధర్మ రక్షణ అనే హిందూత్వవాదులతో వీరరాఘవారెడ్డి సన్నిహితంగా తిరిగేవాడు. అయితే వీరరాఘవారెడ్డి ప్రవర్తన నచ్చక దూరం పెట్టామని స్ట్రింగ్ వినోద్, కేడీఆర్ ఇప్పుడు చెబుతున్నారు. 4 ఏళ్ల క్రితం వీరరాఘవారెడ్డి తన దగ్గరే ఉన్నాడని, కొన్నాళ్లు కలిసి పనిచేశామని కేడీఆర్ అన్నారు. ఆ సమయంలో అతడిలో హిందూత్వవాది లక్షణాలు కనిపించలేదని, ఒక ఎజెండాతో పనిచేస్తున్నాడని అనిపించిందని చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వటం, మరో పార్టీని దారుణంగా దూషించటం వంటివి చేసేవాడన్నారు. తన దగ్గరకు ఎవరైనా పీఠాధిపతులు, పూజారులు వస్తే వాళ్లతో దురుసుగా ప్రవర్తించేవాడన్నారు. దీంతో వీరరాఘవారెడ్డి తీరు నచ్చక 3 ఏళ్ల క్రితమే దూరం పెట్టానని కేడీఆర్ చెప్పారు. ఇక కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోతే తాను ఊరుకోనని, ఇప్పటికిప్పుడు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను, భారత ప్రధాన న్యాయమూర్తిని బంధించి తీసుకొచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర కూర్చోబెడతానని వీరరాఘవారెడ్డి హెచ్చరించాడు. తనకు రాజ్యాంగం, చట్టాలు అవసరం లేదని, నవగ్రహాలు తన అధీనంలో ఉన్నాయని, తన సేవలు ఈ విశ్వాన్ని చుట్టుముట్టాయంటూ వింత వ్యాఖ్యలు చేసేవాడు. తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఆంధ్రులను అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నారంటూ పలు వీడియోలు చేసేవాడు. భారత రాజ్యాంగం, భారతదేశ చట్టాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలకు ఉన్న రక్షణల గురించిన సెక్షన్లు, ప్రభుత్వ సిబ్బంది విధుల నిర్వహణకు సంబంధించిన సెక్షన్లను కంటత పట్టి తరచూ వాటి గురించి మాట్లాడుతూ వీడియోలు చేసేవాడు. అలాగే మనుషుల గోత్రాలు, వాటి పేర్ల గురించి కూడా విపరీతంగా వీడియోలు చేసేవాడు. హిందూ మతంలో 4 వర్ణాల వ్యవస్థ తప్ప కుల వ్యవస్థ లేదని వాదించేవాడు. ఆ తర్వాత కొంతకాలం కనిపించకుండా పోయిన వీరరాఘవారెడ్డి 2 ఏళ్ల క్రితం రామరాజ్యం స్థాపిస్తున్నట్టు ప్రకటించాడు. గోత్రం, ప్రవర అనే అంశాలు కేంద్రంగా తమది శ్రీరాముడికి సంబంధించిన ఇక్ష్వాకు వంశమని రాఘవారెడ్డి చెప్పుకున్నాడు. కలియుగంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపన కోసం భగవద్గీతలోని 4వ అధ్యాయం 7, 8 మరియు 18వ అధ్యాయం 17, 43 శ్లోకాల ప్రకారం ఈ రామరాజ్యాన్ని స్థాపిస్తున్నట్టు వీరరాఘవారెడ్డి ప్రకటించారు. రామరాజ్యం పేరుతో యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ మొదలుపెట్టాడు. మొత్తం 7 దశల్లో ఈ రామరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని వీరరాఘవారెడ్డి నిర్ణయించుకున్నాడు. మొదటి దశలో జిల్లా పాలకులను నియమించటం, 2వ దశలో నియోజకవర్గ, 3వ దశలో మండల, 4వ దశలో గ్రామ పాలకులను నియమించటం, 5వ దశలో ప్రజలకు రామరాజ్యంలో పౌరసత్వం ఇవ్వటం, 6వ దశలో సైన్యం ఏర్పాటు చేయటం, 7వ దశలో రామరాజ్యం ధర్మస్థాపన చెయ్యాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నాడు. ఇందులో భాగంగానే గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి పాలకులను నియమించాడు. రామరాజ్య స్థాపనలో భాగంగా ప్రాణాలు ఇవ్వడానికైనా, ప్రాణాలు తీయడానికైనా సిద్ధమంటూ ఆ పాలకులతో ప్రమాణాలు కూడా చేపించాడు. 5వ దశలో భాగంగా వందలాది మందికి తమ రామరాజ్యంలో పౌరసత్వం కూడా ఇచ్చేశాడు. ఇక 6వ దశలో భాగంగా 5,000 మంది సైన్యం నియామకం కోసం ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. రామరాజ్యంలో సైన్యానికి ఉండాల్సిన అర్హతలు కూడా నిర్ణయించారు. ఈ రామరాజ్య సైన్యంలో చేరాలనుకునే వారికి ఉండాల్సిన అర్హతలేంటో చూద్దాం. 10వ తరగతిలో పాస్ లేదా ఫెయిల్ అయినవారు, 20 సంవత్సరాల నుంచి 50 ఏళ్లలోపు వయసు గలవారు, శారీరక, మానసిక ఆరోగ్యంతో ఉండాలి. కనీసం 5 కిలోమీటర్లు నడక, 2 కిలోమీటర్లు పరిగెత్తగలిగే శారీరక సామర్థ్యం ఉండాలి. భాగవత, రామాయణ, గీతాదులపై
కనీస అవగాహన కూడిన నమ్మకం ఉండాలి. ఇక ఈ ప్రైవేటు ఆర్మీకి ఎంపికైన వారికి నెలకు 20,000 రూపాయల జీతం, భోజనం, నివాస వసతి సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ కోసం 350 రూపాయలు ఫీజు చెల్లించాలన్నారు. ఈ ప్రకటనలోనే కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాలకు వీరరాఘవారెడ్డి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. మన దేశంలో దుష్ట శిక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న న్యాయస్థానాల్లో CRPC 340 లేదా BNSS 379 సెక్షన్లను గాలి కొదిలేసి లక్షలాది ఎకరాల దేవాలయాల భూములు అన్యాక్రాంతమైన, గోహత్యలు జరుగుతున్నా కళ్లు మూసుకున్నదే కాక దుష్టరక్షణ, శిష్టశిక్షణ చేస్తున్న న్యాయమూర్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించని కారణంగా ఈ దేశంలో ధర్మస్థాపన కోసం రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని 2024 సెప్టెంబర్లోనే వీరరాఘవారెడ్డి బహిరంగ ప్రకటన ఇచ్చి మరీ ప్రైవేటు సైన్యాన్ని నియమించుకున్నాడు. ఈ 5,000 మంది ఆర్మీ కేవలం మొదటి దశనే అని, త్వరలోనే లక్షలాది మందితో సైన్యాన్ని తయారు చేస్తానని ప్రకటించాడు. ఈ వివరాలన్నీ మీరు రామరాజ్యం.net వెబ్సైట్లో చూడవచ్చు. వీరరాఘవారెడ్డి ప్రణాళికలో భాగంగా ఇప్పుడు నడుస్తోంది 7వ దశ, అంటే రామరాజ్య ధర్మస్థాపన. ఇదే అత్యంత కీలకమైన దశ. ఇందులో భాగంగానే తన సైన్యాన్ని తీసుకుని హిందూ దేవాలయాలకు వెళ్తున్నాడు. రామరాజ్యానికి మద్దతు ఇవ్వటంతో పాటు తమకు ఆర్థిక సాయం చేసి సైన్యాన్ని సమకూర్చాలని అర్చకులను డిమాండ్ చేస్తున్నాడు. ఈ దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రాజ్యాంగాన్ని నమ్ముకుంటే కుదరదని, మీ గుడులు, గోపురాలు అన్నీ పక్కనపెట్టి తనతో కలిసి రావాలని బెదిరిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ నెల ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం వీరరాఘవారెడ్డి తన సైన్యాన్ని తీసుకొని చిలుకూరి ఆలయ పూజారి రంగరాజన్ నివాసంపైకి దండెత్తాడు. తాను ఏర్పాటు చేసిన రామరాజ్యంతో కలిసి రావాలని కోరారు. దీంతో అర్చకులు రంగరాజన్ కూడా మొదట తాను కూడా రాజరాజ్యం కోసం పోరాడుతున్నానని, కాని చట్టబద్ధంగా కోర్టుల్లో ఫైట్ చేస్తున్నానని వివరించే ప్రయత్నం చేశారు. తాను చెప్పాలనుకున్నది చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు రంగరాజన్ ప్రయత్నించగా వీరరాఘవారెడ్డి సైన్యం ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగింది. దీంతో అర్చకులు రంగరాజన్ చేతులు కట్టుకొని తలదించుకొని కూర్చోగా, మీరు చెప్పేది వినడానికి మేము ఇక్కడికి రాలేదు, మేం చెప్పేది మీరు వినాలి. ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీకులదా కాదా అడిగింది చెప్పు. ఆ ఇక్ష్వాకులు ఏ గోత్రంలో ఉన్నారో తెలుసా నీకు? నువ్వు జడ్జీలను పదవుల నుంచి తప్పించగలవా? నీకేమీ తెలియదు. పండితుల వేషం వేసుకున్నావు, స్వరం తెలియదు, లయ తెలియదు, క్షాత్రం కలిగిన వారు ఎందరు ఉన్నారో తెలియదు అంటూ వీరరాఘవారెడ్డి కొన్ని భగవద్గీత శ్లోకాలు చదివాడు. భగవద్గీత ప్రకారం రామరాజ్యం స్థాపించాం. నువ్వు కోర్టులో పిటిషన్లు వేసి వారిని భిక్షం అడుగుతున్నావా? మేము ధర్మం కోసం ప్రాణమివ్వటానికి వచ్చాం. మా ఇక్ష్వాకు సంప్రదాయం ప్రకారం నీకు ఉగాది వరకు అవకాశమిస్తున్నాను. నువ్వు రామరాజ్యం కోసం పనిచేయి, లేదంటే ఈసారి నేను రాను, వచ్చేవారు వచ్చి చేయాల్సిన పని చేసుకుపోతారు అంటూ తీవ్ర హెచ్చరికలు చేసి వీరరాఘవారెడ్డి వెళ్లిపోయారు. వాస్తవానికి తనపై దాడి జరిగిన విషయాన్ని అర్చకులు రంగరాజన్ ఎవరికీ చెప్పలేదు. కానీ తనపై దాడి జరిగేటప్పుడు తీసిన వీడియోలు బయటకు రాకుండా చూడాలని కేడీఆర్ వంటి హిందూత్వవాదులకు విజ్ఞప్తి చేశారు. ఇంతలో వీరరాఘవారెడ్డి తన వెబ్సైట్లో ఈ దాడికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశాడు. అర్చకులు రంగరాజన్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన వ్యక్తి కావటంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగరాజన్కు మద్దతుగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రతిపక్ష నేతలు స్పందించటంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. వీడియోలు బయటకు రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అర్చకులు రంగరాజన్ ఈ నెల ఫిబ్రవరి 9వ తేదీన హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు వీరరాఘవారెడ్డి సహా మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వీరరాఘవారెడ్డి ప్రస్తుతం హైదరాబాదులోని గండిపేట మండలం మణికొండలో నివాసముంటున్నాడు. 2022లో కోసలేంద్ర ట్రస్ట్ పేరిట రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశాడు. తొలి దశలో 5,000 మందిని నియమించుకోవాలనే లక్ష్యంతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. తొలుత 25 మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. ఎంపికైన వారికి నెలకు 20,000 రూపాయల జీతం, వసతి సదుపాయం కల్పించాడు. న్యాయ వ్యవస్థను కొందరు నిర్లక్ష్యం చేశారంటూ సభ్యులకు బ్రెయిన్ వాష్ చేశాడు. ఆర్మీ నిర్వహణకు డొనేషన్లు స్వీకరించటం ప్రారంభించి తన వంతుగా 1,20,599 రూపాయలు అందజేశాడు. ఈ ఏడాది జనవరి 24వ తేదీ నుంచి రామరాజ్యం ఆర్మీ సభ్యులతో 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని తణుకులో సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి కోటప్పకొండకు వచ్చి స్థానిక టైలర్ దగ్గర నలుపు యూనిఫాములు కుట్టించాడు. సభ్యులంతా యూనిఫాంలు ధరించి ఈ నెల 2వ తేదీన హైదరాబాదులోని యాప్రాల్లో ఒక ఇంట్లో సమావేశమై సంస్థ బ్యానర్తో ఫోటోలు, వీడియోలు తీశారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 7వ తేదీన 3 వాహనాల్లో చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకుని గుంపులుగా రంగరాజన్ నివాసంలోకి చొరబడ్డారు. ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించగా మేము చెప్పిన మాటే వినాలంటూ గద్దించారు. ఆయన్ను కింద పడేసి కాళ్ళు చేతులతో దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టడంతో రంగరాజన్ ఒంటిపై ఇప్పటికీ గాయాలు మానలేదు అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఆర్మీ నిర్వహణకు నిధుల సేకరణలో భాగంగానే రంగరాజన్ వద్దకు వీరరాఘవారెడ్డి వచ్చాడని పోలీసులు నిర్ధారించారు. ఇక అర్చకులు రంగరాజన్ ఇంటికి వచ్చిన నిందితులందరినీ గుర్తించిన పోలీసులు ప్రధాన నిందితుడు వీరరాఘవారెడ్డితో పాటు 5గురిని అరెస్ట్ చేశారు. మిగతా 14 మందిని పట్టుకునేందుకు 2 బృందాలను ఏర్పాటు చేశారు. వీరరాఘవారెడ్డి నేర ప్రవృత్తిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక దాడి విషయం బయటకు వచ్చినప్పటి నుంచి అర్చకులు రంగరాజన్కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగరాజన్కు ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా రంగరాజన్ ఇంటికి వెళ్లి పరామర్శించి మద్దతు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడిని ఖండించి రంగరాజన్కు మద్దతు తెలిపారు. ఇక చిలుకూరు ఆలయ పూజారిపై దాడి హేయమైనదని సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సింపథైజర్ రాకా సుధాకర్ అన్నారు. కాషాయం కట్టుకున్న రామరాజ్యం అని పేరు పెట్టుకున్న వారంతా హిందువులు కారని, నిజమైన హిందువు చేసే పనులు ఇవి కావని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు వీళ్లకు తేడా లేదన్నారు. గాంధీతో రాజకీయంగా సైద్ధాంతికంగా విభేదించినా దాని అర్థం ఆయన్ను చంపమని కాదని, అందుకే వీరికి వారికి తేడా లేదు అన్నది తన అభిప్రాయమన్నారు. అలాగే రామరాజ్యం వీరరాఘవారెడ్డికి ఆర్ఎస్ఎస్కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రామరాజ్యం వీరరాఘవారెడ్డి ఎపిసోడును మొత్తం గమనిస్తే ఇదేదో గాలివాటంగానో అప్పటికప్పుడు చేసిన పని కాదని స్పష్టంగా అర్థమవుతోంది. దీని వెనుక దాదాపు 5-6 ఏళ్ల సైద్ధాంతిక పునాది, బలమైన లక్ష్యాలు ఉన్నాయి. ఈ విశ్వాన్ని తన సైన్యాలు చుట్టుముట్టాయని వీరరాఘవారెడ్డి చేసిన వ్యాఖ్యలను పిచ్చి మాటలుగా కొట్టేయటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఎందుకంటే గత 5-6 ఏళ్లుగా అతను క్షేత్రస్థాయిలో కొన్ని లక్షల మందిని కలిశాడు. ఇప్పటికే వందలాది మందిని రామరాజ్యంలో సభ్యులుగా చేర్చుకున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లా, నియోజకవర్గానికి పాలకులను నియమించాడు. ఈ వివరాలన్నీ తన వెబ్సైట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక సాధారణ వ్యక్తి గత 5-6 ఏళ్లుగా పబ్లిక్గా ప్రభుత్వాలను, న్యాయ వ్యవస్థను దూషిస్తూ, రామరాజ్యం అనే ప్రైవేటు సైన్యాన్ని బలోపేతం చేస్తూ, బహిరంగంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రకటనలు సైతం ఇస్తూ ఉంటే ప్రభుత్వాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అర్చకులు రంగరాజన్ ఫేమస్ కాబట్టి ఆయనపై జరిగిన దాడి వెలుగులోకి వచ్చింది. మరి దీనికి ముందు ఈ గ్యాంగ్ ఇలాంటి అరాచకాలు ఇంకెన్ని చేసి ఉండొచ్చో ఆలోచించారా? అలాగే రంగరాజన్పై దాడికి పాల్పడ్డ వీరరాఘవారెడ్డితో సహా 20 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. మరి ప్రభుత్వాలను, న్యాయ వ్యవస్థను కుప్పకూల్చి రామరాజ్యం స్థాపించాలన్న వీరరాఘవారెడ్డి భావాజాలాన్ని నరానా జీర్ణించుకొని ఉన్న ఆ రామరాజ్య పాలకులు, ప్రైవేటు ఆర్మీ సంగతేంటి? వీళ్లను ఇలాగే వదిలేస్తే అదొక కల్టులా తయారై సమాజం మీద పడే అవకాశాల్లేవా? ఈ రామరాజ్య పాలకులు, వారి కదలికలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా? సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిన క్రమంలో ఈ రామరాజ్యం సభ్యులుగా మీ కుటుంబ సభ్యులు, మీ ఇంట్లో వాళ్లే ఉండి ఉండొచ్చు కూడా. మరి దీనిపై మీరేమంటారు? రామరాజ్య సిద్ధాంతం, వీరరాఘవారెడ్డి లక్ష్యాలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.